మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రెండు విషయాలు చెప్పడానికి. ఒకటి ఎన్డీపీఎస్కి సంబంధించి మరియు వినాయక చవితి పండుగ గురించి. సో ముందుగా ఎన్డీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ 75/25 ఇది గూడూరు 1 టౌన్ పిఎస్లో రిజిస్టర్ అయ్యింది. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే A1 A2 హనుమంతు మరియు గణేష్, వీళ్ళు ఏజ్ 19 years అప్రాక్సిమేట్గా. వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు. వీళ్ళని అరెస్ట్ చేశాం 2 days బ్యాక్. అండ్ ఎస్టర్డే నయ్యూమ్ అనే అతను ఏజ్ 36, ఇతను కూడా గూడూరు నేటివ్. సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది. ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే నయ్యూమ్ అనే పర్సన్ మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట. ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అనే అతను ఉన్నాడు కదా, ఆ మెడికల్ షాప్ ఓనర్ కాదు, మెడికల్ షాప్ రన్ చేసే అతను. ఆ షాప్ని వెకేట్ చేయాలని చెప్పి అడిగారట. లేదు నేను ఈ షాప్ వెకేట్ చేయాలని కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది. అంటే అమౌంట్ అనేది ఒకటి ఇస్తున్నారు ఎక్స్ అనే పర్సన్కి, కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది. సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు. సో ఎలాగైనా ఇతను వెకేట్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ నయ్యూమ్ ఒక ట్రాప్ వేశాడు అనమాట. అది ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే మా హనుమంతులు గణేష్ యూజ్ చేసుకొని ఆ గాంజాని అక్కడ పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ 600 grams 33 ప్యాకెట్స్లో ఉందన్నమాట. ఆ 33 ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది. అది ఎక్కడ పెట్టారంటే ఈ సివిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పెట్టి ఉన్నాను. ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను. సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా, ఆ లోపల గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి ఎక్కడ పెడతారు కదా. వెళ్ళేసరికి ఏంటని చూస్తే టేబుల్ మీద ఉంది. సో నేనేంటంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము. బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ చూస్తే ఏంటంటే అతని దగ్గర లేదు, చిన్న గ్యాప్లో ఉంది, 2 షాప్స్ మధ్య గ్యాప్లో ఉంది. అండ్ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే నయ్యూమ్ అనే అతను. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. అండ్ వీళ్ళని కూడా 3 members కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా యాజ్ పర్ మెరిట్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. అండ్ ఇందులో భాగంగానే మేము ఈ 1 yearలో నియర్లీ 173 cases ఆఫ్ గాంజా సీజ్ చేసాము. ఓకే, ఇవి 11 cases ఉన్నాయి. ఈ 11 casesలో 173 cases ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసెస్ కూడా అటు వేరే స్టేజెస్లో ఉన్నాయన్నమాట. ఒకటి అండర్ ఇన్వెస్టిగేషన్స్లో ఉంది, కొన్ని ఏమో అక్యూజ్డ్ పర్సన్ అరెస్ట్ చేసే స్టేజ్లో ఉంది, కొన్ని చోట్ల ఏంటంటే FSL రిపోర్ట్ పెండింగ్, ఇట్లా వేరే స్టేజెస్లో ఉంది. అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, కన్జ్యూమ్ చేయకూడదు, అమ్మకూడదు, ఇవి ఏవి చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది. అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది, డిస్ట్రిక్ట్ వైడ్, సబ్ డివిజన్, ఇట్లా చాలా వేరియస్ లెవెల్స్లో కూడా టీమ్స్ ఫామ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఈగల్ టీమ్స్ ఏం చేస్తారు అంటే మీరు వినే ఉంటారు, స్కూల్స్ దగ్గరనో కాలేజెస్ దగ్గరనో వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్రిమిసెస్లో కూడా పెట్టి షాప్స్ ఉంటాయి. లైక్ పాన్ షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడే కానీ టొబాకో రిలేట్ కావచ్చు, గాంజా రిలేటెడ్ కావచ్చు, అవి ఇంకా మోడిఫైడ్ ఫార్మ్స్ కూడా కావచ్చు. ఇవి ఏవి అమ్మకూడదు, కొనకూడదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సో ఈ ఈగల్ టీమ్స్ హెల్ప్ తీసుకొని మేము చాలా కాలేజెస్కి, స్కూల్స్కి కూడా విజిట్ చేసాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఇలా మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పాము. అండ్ ఇందులో భాగంగానే డ్రగ్ హాట్స్పాట్స్ అనమాట, కొన్ని అబాండన్డ్ ప్లేసెస్లో, అంటే ఐసోలేట్ ప్లేసెస్లో కానీ పాతబడిన బిల్డింగ్స్లో కానీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఎవరన్నా తీసుకుంటున్నారు అని సమాచారం ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాము. అవి కూడా మేము డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసాము. ఎక్కడ ఏంటి తీసుకున్నారు, ఈ మత్తు పదార్థాలు ఏంటని కూడా ఐడెంటిఫై చేసాం. బట్ ఏంటంటే ఆ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్స్ మాకు అవైలబుల్గా అంటే రెడ్ అన్నట్టుగా దొరకడం లేదు. మాకు సమాచారం ఉంది ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది వరకు. అండ్ ఇది ఎన్డీపీఎస్ రిలేటెడ్ సంబంధించి.